హాయ్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 4లో క్వశ్చన్ నెంబర్ 22, క్వశ్చన్ నెంబర్ 23, క్వశ్చన్ నెంబర్ 24 ఇవాళ మనం చూద్దాము. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x డిఎక్స్. కాస్ 2x కి ఫార్ములా ఏంటంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. సొల్యూషన్ మనం ఏమి ఇచ్చారో క్వశ్చన్ అది రాసుకోవాలి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x డిఎక్స్ అని రాయాలి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఫార్ములా రాసా కదా, ఇక్కడ కాస్ 2x ప్లేస్లో పెట్టాలి. ఓకేనా? దెన్ ఈ మైనస్ ఉంది కదా, దీనికి అప్లై చేస్తే మనం అప్లై చేద్దాం. 1 ఇది 1 మైనస్ 1 మైనస్ 1 మైనస్ మైనస్ పాజిటివ్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇంకేం మిగిలిద్ది? 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మిగిలింది. దీన్ని నేను సపరేట్గా రాసాను అనుకోండి, √2 రూట్ ఇంటూ ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఏమైంది? ఇది క్యాన్సిల్. √2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టదాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి డిఎక్స్ ఏంటి? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ √2. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఏంటి? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అది రాయడం. √2 మైనస్ ఇటు పెడదాం, కాస్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x డిఎక్స్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, గివెన్ దట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవాలి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x డిఎక్స్. 1 అంటే ఏంటి? సైన్ స్క్వేర్ ఎక్స్. ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ 1 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ 2x ఫార్ములా ఏంటి? 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఏం రాసా? 1 అంటే ఏం రాసానంటే ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసా. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసరికి సైన్ 2x అంటే 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఈ రెండు ఫార్ములా రాసానంటే దాని తర్వాత ఇది ఎలా ఉందంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అప్పుడు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అది రాయడమే. ఏ ఏంటి ఇక్కడ? సైన్ ఎక్స్. బి ఏంటి ఇక్కడ? కాస్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏమైంది? సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కిను ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్లో. ఓకేనా? దెన్ 24 ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ఇంటిగ్రల్ e to the power of minus 2x plus sin 3x minus 1 by x
ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. మనకి చూడంగానే ఏం చేయాలి, ఫస్ట్ సొల్యూషన్ ఎలా అంటే గివెన్ దట్ అని రాసి ఇంటిగ్రల్ e to the power of minus 2x plus sin 3x minus 1 by x plus a to the power of x dx ఫార్ములాస్ రాయాలి. ఆ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్లో ఆ క్వశ్చన్ బట్టి ఏ టర్మ్స్ ఉన్నాయి, దానికి ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి, ఏ టు ది పవర్, ఇది నేను ఎలా రాయొచ్చు, ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. ఇది ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x అనేది ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా. దాని తర్వాత ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఫార్ములాలో ఉంది. ఏది, సైన్ 3x అనేది. సైన్ 3x అనేది సైన్ ఏఎక్స్ ఫార్ములాలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఫార్ములా రాయాలి. మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. మనకు తెలుసు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్ సి, లాగ్ ఎక్స్ ప్లస్ సి. దాని తర్వాత ఇంటిగ్రల్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఓకేనా. నౌ ఇంటిగ్రల్ e to the power of minus 2x dx plus integral sin 3x dx minus integral 1 by x dx plus integral a to the power of x dx. దీనికి అనొచ్చు ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై ఏంటమ్మా -2 ప్లస్ ఇదేంటి మైనస్ కాస్ 3x బై ఏంటమ్మా 3 మైనస్ 1 బై ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి లాగ్ ఎక్స్ ప్లస్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ log a ప్లస్ సి. ఇంకో స్టెప్ రాయాలా, రాసుకుంటే రాయండి. ప్లస్ మైనస్ అది ఉంది కదా, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2x బై -2 మైనస్ కాస్ 3x బై 3 మైనస్ log x plus a to the power of x log a plus c. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా 3 క్వశ్చన్లు మనం చేద్దాం.
26th question. Integral sin n pi x by 7 n pi x by 7 dx. Question number 27. Integral e to the power of 5x minus 7 dx. Question number 28. Integral secant x by secant x minus tan x dx. లేకపోతే వేరే క్వశ్చన్ రాద్దాము. ఆ మోడల్ అనేది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ మోడల్లో చెప్తాను. ఓకే, వేరే క్వశ్చన్ రాద్దాం. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2x. ఓకే, ఆ మోడల్లో ఉన్నాయి మరి మన దగ్గర. ఆ మోడల్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 కి సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారండి, ఇంటిగ్రల్ sin n pi by 7x dx. ఇది మనకి ఎలా కనబడుతుంది? ఫస్ట్ 3 మార్క్స్ 3 స్టెప్స్ అంతే. ఇది ఎలా కనబడుతుంది? sin ax లాగా కనబడుతుంది, అవునా? sin ax లాగా కనబడుతుంది. dx ఈజ్ ఈక్వల్ టు sin కి మనకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ax బై a ప్లస్ సి, అంతే కదా? అది రాయాలి. దీనికి మైనస్ కాస్ ఏంటమ్మా? ఇది ఏ, ఇది ఏ, n పై బై 7 x బై n పై బై 7 ఏ ఒకటే రాయాలి కదా, ఏ. దెన్ ఇది క్యాన్సిల్. ఇంటిగ్రల్ ఇంటిగ్రేషన్కే రాశాను మైనస్, మళ్ళీ ఇంటిగ్రల్ రా. మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? అయిపోయింది ఆన్సర్. 1 2 3 అంతే, 3 స్టెప్స్. ఇది ఫార్ములా. ఇది వచ్చేసరికి ఫార్ములా. నెక్స్ట్ వన్, ఇది సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 27. గివెన్ దట్ ఏమి ఇచ్చారో అది రాయాలి క్వశ్చన్లో. ఇంటిగ్రల్ e to the power of 5x minus 7 dx. ఇప్పుడు ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా తెలుసు? e to the power of ax dx. ఫార్ములా ఏంటి? e to the power of ax by a plus c. ఇక్కడ x ప్లస్ ఏముంది? 5 ఉంది. e to the power of, దీనికి రాయండి. ఇప్పుడు ఇంటిగ్రల్ e to the power of 5x minus 7 dx కి రాస్తున్నా. e to the power of 5x minus 7 డివైడెడ్ బై x. x కి ముందు ఏముంది? 5 కదా, 5 ప్లస్ సి. అయిపోయింది ఆన్సర్. 3 స్టెప్పులు.
ఇది మీరు ఈ ఫార్ములా అనేది పక్కన రాసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఓకే, క్వశ్చన్ నెంబర్ 29 చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 1 ప్లస్ cos 2x dx. ఇప్పుడు cos 2x dx కి మనం రాయాలి. ఓకే, cos 2x dx. ఓకే, cos ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది, cos 2x dx. ఓకే, ఫార్ములా ఏంటంటే cos 2x అంటే ఏంటి, 2 cos square x minus 1 ఏంటి, 2 cos square x minus 1. cos 2x ప్లేస్ లో ఇది పెడితే సరిపోతుంది. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 cos square x minus 1. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ cos square లో రాసాం. గుర్తుపెట్టుకోండి, మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి cos 2x ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ cos square లో అయితే 2 cos square x minus 1 వస్తుంది. మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో చెప్పాలంటే 1 మైనస్ 2 sin square x. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో రాయాలంటే అలా రాయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ లో రాయాలంటే అలా రాయాలి. మీ ఇష్టం వచ్చిన ఫామ్లో ఉపయోగించవచ్చు. నేను 1 మైనస్ 2 sin square x ఉపయోగించవచ్చు. ఓకే, ఒక ప్రాబ్లం దాని మీద చెప్పాను, ఇంకో ప్రాబ్లం దీని మీద చెప్దామని ఇలా రాశాను. ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 2 cos square x dx. రూట్ సపరేట్గా రాసి cos square x అనేది సపరేట్గా రాస్తే అప్పుడు ఏమైందంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. రూట్ 2 అనేది బయట పెడదాం. ఇంటిగ్రల్ cos x dx రూట్ 2 ఇంటిగ్రల్ cos అంటే ఏంటమ్మా sin x ప్లస్ c. అలాగే ఒక సిమిలర్ ప్రాబ్లం ఉంది, 1 మైనస్ sin 2x. అది కూడా చెప్పేస్తా. 29th ప్రాబ్లం. రూట్ ఆఫ్ 1 మైనస్ sin 2x dx. Solution given that ఏమి ఇచ్చేది రాయండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin 2x dx. 1 అంటే ఇందాక రాసా sin square x ప్లస్ cos square x, అవునా, అదేగా రాసింది, మైనస్ sin 2x అంటే ఏంటి, 2 sin x cos x dx. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్. ఏంటమ్మా ఇక్కడ
sin x, b ఏంటమ్మా cos x, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ sin x ప్లస్ ప్లస్ కాదు మైనస్, ఓకే మైనస్ మిస్టేక్ చేస్తాం చూడండి, అలాగే హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏమైంది sin x మైనస్ cos x dx, దీనికి సపరేట్గా రాయండి, రూట్ ఆఫ్ sin x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx, ఈ రూటు స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి ఇలా వచ్చింది మనకి. sin x కి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ cos x, మైనస్ cos x కి ఇంటిగ్రేషన్ ఏంటి sin x ప్లస్ c, ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్, ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతాయి. Thank you for listening my class. Please subscribe, share this YouTube channel to your friends. ఈ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్ పేపర్లో, ఎండ్ ఎగ్జామ్ పేపర్లో మీరు చూసే ఉంటారు. ఒకవేళ సప్లీ రాసుంటే చూసే ఉంటారు, సప్లీ రాయకపోతే మీకు కొత్త. ఏవి వదలమాకండి, ఈ మోడల్ నెంబర్ 4లో ఏవి వదలకుండా మీరు ప్రాక్టీస్ చేస్తే 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే మీకు 9 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Subscribe and share to your friends, family members.